నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా 6వ రోజు కూడా పెద్ద సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. రైల్వే ప్లాట్ఫామ్లను తలపిస్తున్న ఎయిర్పోర్టులో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ సంక్షోభాన్ని ఇండిగో కావాలనే సృష్టించిందన్న వాదన బలపడుతోంది. ఏకంగా డీజీసీఏని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయాణికులను అడ్డు పెట్టుకున్న ధోరణి తేటతెల్లమవుతోంది. కొత్త నిబంధనలతో మిగతా విమానయాన సంస్థలకు లేని సమస్య ఇండిగోకు ఎందుకు వచ్చిందో లోతుకు వెళ్తే ఇండిగో నిర్వాకాల చిట్టా వెలుగు చూస్తోంది. ఇండిగోపై కఠిన చర్యలకు ఇండియన్ పైలట్స్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేస్తోంది. మరోవైపు కేంద్రం కూడా బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. దేశీయ విమానయాన రంగంలో ఇండిగోనే మార్కెట్ లీడర్. కానీ ప్రస్తుత సంక్షోభం ఎందుకు వచ్చిందో చూస్తే ఇండిగో నిర్వాకాలు బయటపడుతున్నాయి. తగినంత సిబ్బంది లేకుండా సర్వీసులకు అనుమతి తెచ్చుకోవడం, ఉన్న పరిమిత సిబ్బందితోనే వెట్టి చాకరీ చేయించడం ఇండిగోకు పాత అలవాటే. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్లైట్ టైం, డ్యూటీ లిమిట్ నిబంధనలతో ఆ సంస్థ చేతులెత్తేసింది. ఏ రంగంలో అయినా మార్కెట్ లీడర్గా ఉన్న కంపెనీలో సమస్య వస్తే మొత్తంగా ఆ రంగానికే సమస్య వస్తుంది. ఇప్పుడు దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం తలెత్తడంతో మొత్తంగా ఏవియేషన్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఓవైపు ఇండిగో ప్రయాణికులు ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తుంటే, మరోవైపు మిగతా సంస్థల విమానాల్లో ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. 10 ఏళ్ల నుంచి నలుగుతున్న ఓ సమస్యకు 2 ఏళ్ల క్రితం పరిష్కారం చూపటానికి మార్గం సుగమమైంది. కానీ తర్జన భర్జనలు జరుగుతుండటంతో చివరకు కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాతే సమస్యకు పరిష్కారం దిశగా అడుగు ముందుకు పడింది. పోనీలే ఆలస్యమైనా ఇక అంతా సజావుగా ఉంటుందని విమాన ప్రయాణికులు ఆశించారు. కానీ సమస్య పరిష్కారం కాకపోగా ఊహించని సంక్షోభం వచ్చిపడింది. డీజీసీఏతో సమస్య పరిష్కరించుకోవాల్సిన ఇండిగో ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా ప్రయాణికుల్ని హింసిస్తోంది. దీనికి తోడు సమస్య తలెత్తగానే స్పందించని సర్కార్ ఆలస్యంగా రంగంలోకి దిగింది. తర్వాత కూడా ఇండిగో కేంద్రం కళ్లకు గంతలు కట్టే సాహసం చేయడం చిన్న విషయం కానే కాదు. ప్రస్తుత ఇండిగో సంక్షోభాన్ని ఓ గుణపాఠంగా తీసుకుని మొత్తంగా విమానయాన రంగాన్ని సెట్రైట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. లేకపోతే విమానయాన రంగంలో అంతర్జాతీయంగా ధృవతారగా వెలగాల్సిన భారత్ చేజేతులా తన స్థానాన్ని కోల్పోవాల్సిన దుస్థితి రావచ్చు. ఇండియా మొత్తం మీద రోజుకు 2300 విమానాలు నడిపేది ఇండిగో. ఏ చిన్న గందరగోళం జరిగినా దాని ప్రభావం భారీగా ఉంటుంది. 10% అంతరాయం అంటేనే 200 నుంచి 400 విమానాలపై ప్రభావం పడుతుంది. వేలాది ప్రయాణికులు ఇబ్బంది పడతారు. కేవలం ఒక్క రోజులోనే ఢిల్లీలో 135 డిపార్చర్లు, 90 అరైవల్స్, బెంగళూరులో 50 డిపార్చర్లు, 52 అరైవల్స్ రద్దయ్యాయి. అదే హైదరాబాద్లో ఏకంగా 92 క్యాన్సిలేషన్లయ్యాయి. ఇలా దేశవ్యాప్తంగా 48 గంటల్లోనే 600కు పైగా ఫ్లైట్లు రద్దయ్యాయి. ఇది ఇండిగో 20 ఏళ్ల చరిత్రలోనే పెద్ద అంతరాయం. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోగా మరింతగా ముదిరి రోజుకు 1000 విమానాలు రద్దయ్యే పరిస్థితి వచ్చింది. దేశవ్యాప్తంగా వేల విమాన జర్నీలు క్యాన్సిల్. యథాస్థితికి రావడానికి మరో 2 నెలలు పట్టొచ్చని అంచనా. కానీ ఈలోపు మొత్తం విమానయానమే అస్తవ్యస్తంగా మారింది. లక్షల మంది ప్రయాణాలు రద్దు కావడంతో వారి ప్లానింగ్ మొత్తం గందరగోళానికి లోనైంది. ఇండిగోను డీజీసీఏ సరిగ్గా అంచనా వేయకపోవడం ప్రయాణికుల కొంప ముంచింది. అసలు ఇండిగో సంక్షోభం తలెత్తగానే అందరూ డీజీసీఏను వేలెత్తి చూపారు. అది తెచ్చిన కొత్త రూల్స్తోనే సమస్య వచ్చిందనే ఆరోపణలొచ్చాయి. కానీ డీజీసీఏ కొత్త రూల్స్ అమలుకు 18 నెలల గడువు ఇచ్చింది. వేరే విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా గానీ, ఆకాష్కు గానీ సమస్య రాలేదు. కానీ ఇండిగోకు మాత్రమే వచ్చిందట. ఎందుకు? డీజీసీఏ చెప్పగానే చేయాలా అనే తల బిరుసుతో ఇండిగో కొత్త సిబ్బందిని నియమించుకోలేదు. తీరా గడువు ముగిశాక డీజీసీఏ కొరడా పట్టుకోగానే మొత్తం విమానాలనే క్యాన్సిల్ చేస్తూ పోయింది. చివరకు డీజీసీఏ దిగొచ్చి ఇండిగో శాసించినట్టుగా కొత్త రూల్స్ అమలుకు గడువు పొడిగించింది. తర్వాత కూడా ఇండిగో ఎప్పటికీ పూర్తి స్థాయిలో కొత్త రూల్స్ను పాటించగలదు అనేది ఆ సంస్థ మాత్రమే నిర్ణయించే అంశంలా కనిపిస్తోంది. అంటే ఈ విషయంలో డీజీసీఏ చేయగలిగేది ఏమీ లేదేమోననే సందేహాలొస్తున్నాయి. అందుకే ఏ మార్కెట్లో అయినా మోనోపాలీ ఉండకూడదంటారు. ఇప్పుడు ఏవియేషన్ సెక్టార్లో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న ఇండిగో తనకు సమస్య రాగానే ప్రయాణికులపై శాడిజం చూపించి డీజీసీఏను వెనకడుగు వేసేలా చేయగలిగింది. ఇక్కడ కేంద్రం ప్రణాళికా వైఫల్యం స్పష్టంగా ఉంది. పెద్ద కంపెనీలు శ్రమదోపిడీకి అలవాటు పడితే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్లలో జరుగుతున్న గొడవ చూస్తే బస్టాండ్ల కన్నా అధ్వానంగా ఉంది. ప్రయాణికులు తమ కష్టాలు ఏకరూపెడుతున్నారు. కానీ వారి సమస్యలు తీర్చేవారెవరో అంతు చిక్కడం లేదు. ప్రయాణికుల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమైతే గాని రీఫండ్లో ప్రాసెస్ విషయంలో కూడా కేంద్రం ఇండిగోకు నిర్దిష్ట కాల వ్యవధి విధించలేకపోయింది. అలాగే అదను చూసి టికెట్ రేట్లు పెంచొద్దన్న పౌర విమానయాన శాఖ ఆదేశాలను కూడా ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు బేఖాతరు చేస్తున్నాయి. Indigo flight is cancelled
and I'm asking them to give another flight. They are telling today there is no Indigo flight. Tomorrow we have to wait, and tomorrow also they are not giving guarantee. Where should we go? Because of them, other airlines have opened their prices also. Instead 7,000, they are asking for 14,000. So what should we do? Tell me how much disgusting they have done. ఓవైపు విమాన సర్వీసులు నడపడంలో అలసత్వం ఉన్నా మరోవైపు ఎప్పటికప్పుడు తమ మార్కెట్ వాటా తగ్గకుండా ఎయిర్లైన్స్ సంస్థలు కొత్త విమానాలకు ఆర్డర్ పెడుతూనే ఉన్నాయి. ఎయిర్ ఇండియా తన ఫ్లీట్ పెంచుకోవడానికి ఏకంగా 470 కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇది చాలా పెద్ద ఆర్డర్. అన్ని విమానాలు రావాలంటే ఆలస్యం తప్పదు. కానీ ఎయిర్ ఇండియా ఈలోగానే కొత్త సిబ్బందిని ఆల్రెడీ నియమించుకోవడం ప్రారంభించింది. మరోవైపు ఆకాశ కూడా 150 బోయింగ్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. మార్కెట్లో ఈ పోటీ గుర్తించి వెంటనే ఇండిగో తాను కూడా విస్తరించే పనిలో పడింది. 2023లోనే 500 కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఆల్రెడీ పెండింగ్లో ఉన్న ఆర్డర్లు కూడా కలిపితే 1000 కొత్త విమానాలు దాని ఫ్లీట్లో చేరతాయి. తన మార్కెట్ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికే ఈ ఎత్తుగడ. అలాగే అంతర్జాతీయ సర్వీసులు పెంచుతోంది. ఇక కార్గోలో డామినేషన్ సరే, కానీ అందుకు తగ్గట్టుగా సిబ్బంది నియామకంపై మాత్రం ఇండిగో దృష్టి పెట్టలేదు. నిజానికి 10 ఏళ్ల నుంచి పైలట్లు తమ పని గంటల విషయంలో ఆందోళన చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితమే డీజీసీఏ నిబంధనలు మారుస్తున్నామని చెప్పింది. కానీ 18 నెలలు కాలయాపన చేసిన ఇండిగో ఇప్పుడు ప్రయాణికులను ఇబ్బంది పెడుతోంది. దీని వెనుక డీజీసీఏను బ్లాక్ మెయిల్ చేసే కుట్ర కనిపిస్తోంది. అదే సమయంలో మార్కెట్లో వాటాను అడ్డు పెట్టుకుని మొత్తంగా విమానయాన రంగాన్ని తనకు నచ్చినట్టుగా ఆడించాలనే దురాలోచన బయటపడుతోంది. దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం కావాలని సృష్టించారా? డీజీసీఏ నిబంధనల అమలుకు సమయం ఉన్నప్పటికీ తగిన ఏర్పాట్లు చేసుకోకుండా తాత్సారం చేశారా? నిబంధనలు అమల్లోకొచ్చిన తర్వాత గందరగోళం సృష్టిస్తున్నారా? ఉద్దేశపూర్వకంగానే విమాన సర్వీసుల రద్దు, జాప్యం వంటి చర్యలతో ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టించడం ద్వారా నిబంధనల సడలింపు కోసం యాజమాన్యం ప్రయత్నించిందా అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ సహా ఇండిగో సిబ్బంది సంతకాలు చేసి రాసినట్లుగా పేర్కొంటున్న ఓ బహిరంగ లేఖ ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. శుక్రవారం వెలుగులోకొచ్చిన ఈ లేఖ వైరల్గా మారింది. ఈ సంక్షోభానికి కారణం కేవలం నిర్వహణలో వైఫల్యం కాదని, ప్రణాళికలు, ఫ్రంట్ లైన్ ఉద్యోగుల రక్షణలో వైఫల్యమని ఇండిగో సిబ్బంది లేఖలో పేర్కొన్నారు. సంక్షోభానికి కారణమైన నిర్ణయాలు తీసుకున్న వారంతా తాజా పరిణామాలకు దూరంగా ఉన్నారని, ఇందుకు సంబంధం లేదని ఉద్యోగులు మాత్రం ప్రయాణికుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారని వాపోయారు. డీజీసీఏ నిబంధనలు అమల్లోకొచ్చిన సమయంలోనే భారీగా విమాన సర్వీసులు రద్దవడం యాదృచ్ఛికం కాదని, దీని వెనకున్న కారణాలను విస్మరించరాదన్నారు. సంక్షోభాన్ని సృష్టించి డీజీసీఏ నిబంధనల సడలింపు కోసమే నిర్వహణ వైఫల్యం జరిగినట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో ఫ్రంట్ లైన్ సిబ్బందిని వాడుకుని వారి సమస్యలను పరిష్కరించుకున్నట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నారు. డీజీసీఏ మీద ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లుగా ఉందని, ఈ విషయంలో యాజమాన్యం పారదర్శకంగా వ్యవహరించాలని, ఫ్రంట్ లైన్ సిబ్బంది తప్పేం లేదని ప్రయాణికులకు తెలియజేయాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఇక్కడ ఒక్క ఇండిగో అనే కాదు, దేశంలో విమాన పైలట్ల కొరత భారీగా ఉంది. డీజీసీఏ ప్రకారం 26,500 మంది లైసెన్స్డ్ పైలట్లున్నారు. కానీ వీరిలో భారత్లో విమానయాన సంస్థల్లో పనిచేస్తున్న వారు 11,700 మందే. వేతనాలు ఎక్కువగా వస్తుండడంతో కొందరు విదేశాలకు వెళ్లారు. మరికొందరు వివిధ కారణాలతో క్రియాశీలంగా లేరు. ఇండిగోలో A320 విమానాలను నడిపేందుకు 2,422 మంది కెప్టెన్లు, 2,153 మంది ఫస్ట్ ఆఫీసర్లు కావాల్సి ఉండగా 2,357 మంది కెప్టెన్లే ఉన్నారు. ఫస్ట్ ఆఫీసర్లు మాత్రం 2,194 మంది ఉన్నారు. ఒక నివేదిక ప్రకారం భారత్లోని విమానయాన సంస్థలకు 2030 నాటికి 22,400 మంది పైలట్లు కావాలి. కానీ ప్రస్తుతం మన దేశంలో విధుల్లో ఉన్న లైసెన్స్డ్ పైలట్లు 11,700 మందే. కానీ కొత్త నిబంధనలు విడుదల చేసిన డీజీసీఏ దాన్ని పాటించడానికి తగ్గ ఏర్పాట్లు ఎయిర్లైన్స్ సంస్థలు చేసుకుంటున్నాయో లేదో ఎప్పటికప్పుడు సమీక్షించాలి. డీజీసీఏ అలాంటివేమీ చేయలేదు. చివరకు 2 నెలల కిందట ఆల్ ఇండియా పైలట్ల సంఘం నేరుగా డీజీసీఏను కలిసి ఇండిగోలో ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని, నిబంధనలు గనక కఠినంగా అమల్లోకి తెస్తే సంక్షోభం రావచ్చని తెలియజేస్తూ వినతి పత్రం కూడా ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ సంఘం అధ్యక్షుడు స్వయంగా చెప్పారు. కానీ డీజీసీఏ దీన్ని లైట్ తీసుకుంది. నిబంధనలు అమల్లోకొస్తే అంతా సర్దుకుంటుందని భావించింది. దీన్ని గమనించిన ఇండిగో నవంబర్ నుంచి కొత్త నిబంధనలు పాటిస్తూ తన పైలట్లకు విశ్రాంతినివ్వడం ఆరంభించింది. కానీ వాళ్ల స్థానంలో వేరొకరిని డ్యూటీలో పంపలేదు. ఎందుకంటే అంతమంది పైలట్లు లేరు. దీంతో కొన్ని విమానాలు ఆలస్యంగా నడవడం, కొన్నింటిని రద్దు చేయడం ఆరంభించింది. చివరికి గడిచిన 3 రోజుల్లో ఈ రద్దుల పర్వం పతాక స్థాయికి చేరింది.
ఇండిగో ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని, దానిపై క్రిమినల్ కేసులు పెట్టాలని పైలట్ల సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేశారు. కుట్రపూరితంగా వ్యవహరించిన ఇండిగో తానా అంటే డీజీసీఏ తందానా అనడంపై పైలట్లు మరింతగా మండిపడుతున్నారు. ఇండిగోకు కీలెరిగి వాత పెట్టకుండా వారి దురుద్దేశానికి సహకారం అందిస్తున్నట్టుగా డీజీసీఏ నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటు ఇండిగో అటు డీజీసీఏ ఇద్దరి నిర్వాకంతోనే బిగ్ ట్రబుల్ ఏర్పడిందని, కాబట్టి సమిష్టిగా బాధ్యత వహించాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే డీజీసీఏ గనక రూల్స్ ను వెనక్కి తీసుకోకపోయి ఉంటే మాత్రం ఈ సంక్షోభం 2-3 నెలలైనా ముగిసేది కాదనేది నిపుణుల మాట. న్యూ ఏవియేషన్ రూల్స్ ను వెనక్కి తీసుకోవడంతో విమానయాన ప్రయాణాలు ఇక సాఫీగా సాగుతాయని భావించిన ప్రయాణికులకు నిరాశ తప్పడం లేదు. పైలట్లు సత్వరమే అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ విమానాల రద్దు, వాయిదాల పర్వం ఇంకా కొనసాగుతోంది. దీంతో వేల మంది ఇంకా ఎయిర్పోర్టుల్లోనే ఇరుక్కుపోయారు. ఈ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందనే విషయంపై ఇటు కేంద్రం అటు ఇండిగో ఎయిర్లైన్స్లు ఓ స్పష్టత అంటూ ఇవ్వలేకపోతున్నాయి. శనివారం సమస్య పరిష్కారానికి ఇండిగో యాజమాన్యంతో కేంద్రం కీలక సమావేశం పెట్టుకుంది. మొదటి నుంచి విమానయాన సంస్థలతో సమన్వయంలో డీజీసీఏ విఫలమైంది. ఇప్పుడు సంక్షోభం ముదిరిన తరుణంలో కూడా ఇండిగోతో సమన్వయం సమస్యగానే ఉంది. ఎందుకంటే సర్వీసులు యథాపూర్వ స్థితికి ఎప్పుడొస్తాయో తలోమాట చెప్పడమే దానికి తిరుగులేని నిదర్శనం. డిసెంబర్ 10-15 మధ్య కల్లా విమాన సేవలు క్రమంగా సాధారణ స్థితికొస్తాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం మాత్రం మరోలా చెబుతోంది. సోమవారం నుంచి సర్వీసులన్నీ యథాతథంగా సాధారణ పరిస్థితుల మధ్య నడవొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటూ 24/7 కంట్రోల్ రూమ్ ద్వారా పౌర విమానయాన శాఖ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అయితే పరిస్థితులు మాత్రం కేంద్రం చెబుతున్నట్లుగా ఏమాత్రం లేవు. కొన్నాళ్ల క్రితం జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం విమాన ప్రయాణికుల భద్రతపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. అలాగే పైలట్లపై పని ఒత్తిడి గురించి కూడా చర్చ జరిగేలా చేసింది. కానీ అంతకు 10 ఏళ్ల ముందే పైలట్లు ఈ విషయం గురించి మొత్తుకున్నారు. తమ పని గంటల గురించి కూడా డీజీసీఏ దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. కానీ పైలట్ల వినతిపై చాలా ఆలస్యంగా స్పందించిన డీజీసీఏ 2 ఏళ్ల క్రితమే విమానయాన సంస్థలతో సమావేశమై కొత్త నిబంధనల గురించి చర్చించింది. అప్పట్లోనే ఇండిగో ఈ రూల్స్ ను వ్యతిరేకించినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే పైలట్లతో వెట్టి చాకిరీ చేయించుకోవడం ఇండిగోకు అలవాటు. ఓ ఎయిర్ ఇండియా పైలట్తో పోలిస్తే ఇండిగో పైలట్ రెట్టింపు పని చేస్తారనేది దేశీయ విమానయాన రంగంలో బహిరంగ రహస్యం. అప్పటికీ డీజీసీఏ కొత్త రూల్స్ అమలుకు 1.5 ఏళ్ల వ్యవధి ఇచ్చింది. అయినా సరే పట్టించుకొని ఇండిగో తీరా అమలు చేయాల్సిన స్థితిలో రివర్స్ గేమ్ మొదలుపెట్టింది. ప్రయాణికులపై కొడితే దెబ్బకు డీజీసీఏ దిగొస్తుందనే కుట్రను అమలు చేసింది. ఇప్పటి వరకు ఇండిగో దురాలోచన కొంతవరకు ఫలించినట్టే కనిపిస్తోంది. అనూహ్యంగా వేల విమానాలు రద్దవుతుండడంతో చివరకు డీజీసీఏ దిగొచ్చింది. నిబంధనలను తాత్కాలికంగా సడలిస్తామని, విమానాలు పూర్తి స్థాయిలో తిరిగేలా చేయాలని ఇండిగోను కోరింది. పైలట్లు విరామం లేకుండా విమానాలను వేల కిలోమీటర్ల దూరాలు నడుపుతున్నారని, దీనివల్ల వారి ఆరోగ్యంతో పాటు ప్రయాణికులు సైతం రిస్క్లో పడుతున్నారని భావించి డీజీసీఏ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. వీటిని 2024 జనవరిలోనే విడుదల చేసింది. మొత్తం 22 నిబంధనల్లో 15 నిబంధనలు ఈ ఏడాది జులై నుంచి అమల్లోకి రాగా, పైలట్ల విశ్రాంతి, డ్యూటీకి సంబంధించిన మిగతా 7 నిబంధనలు ఈ నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వారానికి 12 గంటలుగా ఉన్న పైలట్ల విశ్రాంతి సమయాన్ని 48 గంటలుగా పెంచడం, రాత్రి వేళ ఏ పైలట్ కూడా 2కు మించి ఎక్కువ ల్యాండింగ్లు చేయకూడదని విధించిన నిబంధనలు పాటించడం వల్ల మరింతమంది సిబ్బంది కావాల్సి వస్తారని ఇండిగో భావించింది. అందుకే ఈ నిబంధనల్ని అడ్డం పెట్టుకుని నవంబర్లో ఏకంగా 1200కు పైగా విమానాలను రద్దు చేసింది. చాలా విమానాలు ఆలస్యమయ్యాయి కూడా. అయితే దేశవ్యాప్తంగా ఇండిగో నెలకు 60,000కు పైగా సర్వీసులను నడిపిస్తోంది. కాబట్టి 1200 రద్దుతో పెద్ద తేడా రాలేదు. కానీ ఈ నెల 3న ఒకే రోజు 500కు పైగా విమానాలు రద్దు కావడం, 4న అది కొనసాగడం, 5న తీవ్రమవడంతో సంక్షోభం ఒక్కసారిగా బద్దలైంది. అయ్యప్ప భక్తుల శబరిమల యాత్ర మొదలు శీతాకాల పర్యటనలకు వెళ్లే సందర్శకులు, అత్యవసర పనుల నిమిత్తం విమాన ప్రయాణాలను ఎంచుకునే లక్షలాది మంది జనం తాము ఎక్కే విమానం అసలు బయలుదేరుతుందో లేదో, రద్దయితే రీఫండ్ ఎప్పుడొస్తుందో తెలియక తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇదే అదునుగా ఇతర కంపెనీలు అత్యధిక ధరల మోత మోగించడంతో ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం ఇండిగోకు ఈ నిబంధనల నుంచి తాత్కాలికంగా మినహాయింపునిచ్చింది. డీజీసీఏ తీరు చూస్తుంటే దొంగకు బుద్ధి చెప్పాల్సిన పోలీసే దొంగ డిమాండ్లకు తలొగ్గిన దుస్థితి కనిపిస్తోంది. ఇండిగో నిర్వాకంతో ప్రస్తుతం దేశంలో ప్రధాన ఎయిర్పోర్టుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని ఎయిర్పోర్టుల్లో ఇండిగో కౌంటర్ల వద్ద సిబ్బంది కనిపించలేదు. ఇచ్చేసిన లగేజీలను వెనక్కి తెచ్చుకోవడం, మరో కంపెనీ విమానాన్ని బుక్ చేసుకోవడం, గత విమాన టికెట్ రీఫండ్ కోసం ప్రయత్నించడం, ఇలా పలు రకాల బాధలు పడుతున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలకల్లా టికెట్ రీఫండ్లు పూర్తి చేయాలని కేంద్రం ఇండిగోకు సూచించింది. మరి కనీసం ఈ ఆదేశానైనా ఇండిగో ఏ మేరకు పాటిస్తుందో చూడాల్సి ఉంది.
ఇండిగో సంక్షోభంతో ప్రస్తుత పరిణామాల కంటే భవిష్యత్తులో ఏం జరగనుంది అన్న ఆందోళన నిపుణుల్లో కనిపిస్తోంది. ఎందుకంటే కొన్నేళ్లుగా మన విమానయాన రంగం ఫుల్ స్వింగ్లో ఉంది. ఇలాంటి సమయంలో ఇండిగో సానుకూల వాతావరణాన్ని దెబ్బతీస్తోందేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇండిగో సమస్యను సర్కారు డీల్ చేసే విధానం ఏవియేషన్ మార్కెట్ భవిష్యత్తును నిర్దేశిస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్లలో మనది కూడా ఒకటి. పెరుగుతున్న విమాన ప్రయాణికుల సంఖ్య, మౌలిక సదుపాయాలు మార్కెట్ విమానయాన రంగాన్ని మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుస్తున్నాయి. అందుకే కొంతకాలంగా ఈ రంగంలోకి పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. డొమెస్టిక్ ట్రాఫిక్ విషయానికొస్తే మనం 3వ స్థానంలో ఉన్నాం. గత 10 ఏళ్లలో ఎయిర్పోర్టుల సంఖ్య రెట్టింపు కావడం, పెరుగుతున్న మధ్యతరగతి వారి ఆదాయాలు, అధిక జనాభా వంటి అంశాలు ఏవియేషన్ సెక్టార్ను సానుకూలంగా ముందుకు నడుపుతున్నాయి. ఇండియన్ ఏవియేషన్ మార్కెట్లో ఉన్న అవకాశాల్ని గుర్తించే విదేశీ విమానయాన సంస్థలు కూడా మన దేశం నుంచి సర్వీసులు పెంచడంతో కొత్తగా పెట్టుబడులకు కూడా ముందుకొస్తున్నాయి. ఇక దేశీయ విమానయాన రంగం విషయానికొస్తే ప్రస్తుతం సంక్షోభం ఎదుర్కొంటున్న ఇండిగోనే 63%తో మార్కెట్ లీడర్గా ఉంది. తర్వాతి స్థానంలో 27%తో ఎయిర్ ఇండియా గ్రూప్ ఉంది. మొత్తంగా ఈ 2 సంస్థల వాటానే 90% ఉంది. దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య 350 మిలియన్లుగా ఉంది. వీరిలో మెజారిటీ వాటా డొమెస్టిక్ ప్రయాణికులదే. కేంద్రం తీసుకొచ్చిన ఉడాన్ స్కీమ్ కూడా విమాన ప్రయాణాలను బాగా పెంచింది. ప్రస్తుతం మన ఏవియేషన్ మార్కెట్ విలువ $14.78 బిలియన్ కాగా 2030 నాటికి $26 బిలియన్ చేరుతుందని అంచనా. ఈ లెక్కన ఏటా 12% వృద్ధి నమోదవుతుందని చెబుతున్నారు. ఇంత ఆశావహంగా ఉన్న దేశీయ విమానయాన మార్కెట్ను ఇండిగో సంక్షోభం ఓ కుదుపు కుదిపింది. ఆకాశమంత అవకాశాల్ని అందుకోవాల్సిన తరుణంలో ఇండిగో లాంటి సంస్థల వ్యాపార స్వార్థం మొత్తంగా దేశీయ విమానయాన రంగం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకుండా కాచుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. లేదంటే అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న పరిస్థితి పునరావృతం కావచ్చు. ఇప్పటికైనా ఇండిగోపై కఠిన చర్యలకు ఉపక్రమించకపోతే మిగతా ఎయిర్లైన్స్ సంస్థలు కూడా అలుసుగా తీసుకునే ప్రమాదం ఉంది. అందుకే కేవలం విమానాల సంఖ్య పెంపు, ఎయిర్పోర్టుల సంఖ్య పెంపు మాత్రమే కాకుండా విమానయాన సంస్థల నిర్వహణ సామర్థ్యం, విమాన సిబ్బంది సంఖ్యపై కూడా దృష్టి పెట్టినప్పుడే ఏవియేషన్ మార్కెట్లో మనం వరల్డ్ లీడర్గా ఉంటాం. లేదంటే ఎంత వేగంగా ఎదిగామో అంతే వేగంగా పతనమయ్యే దుస్థితి రావచ్చు. అలాంటి దురదృష్టకర పరిణామాలు ఎదురవ్వకుండా పౌర విమానయాన శాఖ, డీజీసీఏ కలిసి విమానయాన సంస్థలతో కూర్చుని ఓ ఆరోగ్యకర వాతావరణాన్ని పాదుకొల్పే దిశగా ఆలోచన చేయాలి. ఇప్పటికైతే ఇండిగో కావాలనే సంక్షోభం సృష్టించిందని పైలట్ల సంఘం తేల్చేసింది. స్వయంగా ఇండిగో సిబ్బందే ఈ మాట చెబుతున్నారు. మార్కెట్ లీడర్గా ఉన్న ఇండిగో మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి నా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా అనే అతిపోకడలకు పోవడం ఎవరికీ మంచిది కాదు. ఇండిగో తీరు చూస్తుంటే డీజీసీఏ కొత్త రూల్స్ పాటించే ఎయిర్లైన్స్ కూడా వెనకడుగు వేయాలని, అందరూ తమనే ఫాలో కావాలనే దురాలోచన చేస్తున్నట్టుగా ఉంది. ఇది చాలా ప్రమాదకర పోకడ. ఏవియేషన్ సెక్టార్లో గుత్తాధిపత్యాన్ని గుప్పిటపట్టిన ఇండిగో ఇదే అదునుగా తన పైత్యాన్ని పరిధులు దాటి ప్రదర్శిస్తోంది. ఈ మొత్తం ఉదంతంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు జాయింట్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బ్రాహ్మణి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ కెప్టెన్లు కపిల్ మాంగ్లిక్, రాంపాలతో డీజీసీఏ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. సమస్యకు కారణాలను అన్వేషించి కారకులెవరో నిగ్గు తేల్చి 15 రోజుల్లోపు డీజీసీఏకు ఈ ప్యానెల్ నివేదిక సమర్పించనుంది. ఆ తర్వాతైనా భవిష్యత్తులో ఇలాంటి దుష్పరిణామాలు తలెత్తకుండా డీజీసీఏ కొరడా ఝలిపించాల్సి ఉంది. The other airlines, Air India or the Akasa or SpiceJet, they have all adjusted and they have done the necessary this thing. But here, what was unanticipated suddenly, which has boomed into this because of the mismanagement that has happened at the Indigo regarding their crew, that is why this incident has happened, which is why to ensure normalcy is there at the earliest, we have given certain abeyance to the FDTL norms to Indigo. But on the other side, because we have observed this only in Indigo, so we have established a committee which will inquire into all this so that they can establish where things went wrong and who did it wrong, and we are going to take necessary action on that also. This thing shouldn't be left unattended. We are taking strict action on this so that whoever was responsible into this needs to pay for it. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం సాధ్యం కావాలంటే విమానయాన రంగం కూడా కీలక పాత్ర పోషించాలి. ఇలాంటి సమయంలో ఇండిగో తరహా నిర్వాకాల్ని అసలు సహించే పరిస్థితి ఉండకూడదు. దేశ ప్రజల విశాల ప్రయోజనాలు, అంతర్జాతీయ మార్కెట్లో మనకున్న అవకాశాల్ని దృష్టిలో పెట్టుకుని దేశీయ విమానయాన రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలి. హద్దులు దాటుతున్న ఎయిర్లైన్స్ సంస్థల్ని అదుపులో పెట్టాలి. తలెగరేస్తే ఏం జరుగుతుందో తెలిసొచ్చేలా చేయాలి. దేశంలో వైపు విమానయాన మార్కెట్ పెరుగుతున్నా
మరోవైపు మూతపడుతున్న ఎయిర్లైన్స్ సంస్థలు కూడా లేకపోలేదు. గత 10 ఏళ్లలో చిన్నా పెద్ద కలిపి డజను విమానయాన సంస్థలు కనుమరుగయ్యాయి. కనీసం ఆ ఘటనల నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకోకుండా ఇండిగో లాంటి సంస్థలు ప్రవర్తించడం ఎవరి గొయ్యి వారు తవ్వుకున్నట్టే.